నమస్తే తెలంగాణకి వెళ్తే హైడ్రా మారవ అంటూ 24 గంటల గడువు మాత్రమే ఎలా ఇస్తారు అనేది ప్రశ్నిస్తున్నారండి. బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి కూడా అంటే ఎందుకండి హైడ్రా తీరు ఇంకా మారట్లేదు అంటే కాజిగూడ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జస్టిస్ కె లక్ష్మణ్ కూడా అంటే ఎందుకు ఇంకా హైడ్రా విషయంలో ఇంకా వీళ్ళు తొందరపాటు చర్యలనే అనుసరిస్తున్నట్టు అనిపిస్తోందండి. ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే అంటే జలవనరుల్ని ఆక్రమణల బారి నుంచి విముక్తి చేయడాన్ని ఎవరో తప్పుపట్టరు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ నగర జీవితం ఏ విధంగా అతలాకుతలం అవుతా ఉంది, కొద్దిపాటి వర్షానికే ఏ విధంగా వరదలు సంభవిస్తాయి అనేది మనకు అందరికీ తెలిసిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా దిద్దుబాటు చర్యలకి సిద్ధపడటాన్ని ఎవరో తప్పుపట్టరు. కానీ ఇక్కడ ఈ ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు తొలగించడానికి 24 గంటల ఆదేశాలు ఇస్తున్న ప్రభుత్వం ఆ ఇల్లు నిర్మాణం చేసుకోవడం 24 గంటల కాలంలో జరిగిందా? ప్రభుత్వాధికారుల కళ్ళ ముందే సంవత్సరాల తరబడి ఆక్రమణ జరిగాయి. అక్కడ ఆ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లో నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకని ఆ ఇళ్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? లేదు, అనుమతులు లేకుండా కట్టారు అనుకుందాం. వాటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది కదా, వాటికి రోడ్డు కనెక్టివిటీ ప్రభుత్వం ఇచ్చింది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇంటి పన్ను ప్రభుత్వం వసూలు చేసింది కదా, వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ డ్రైనేజ్ కనెక్షన్స్ ప్రభుత్వం ఇచ్చింది కదా. మరి వీటిని అన్నింటినీ ఫెసిలిటేట్ చేసిన ప్రభుత్వ విభాగాలకి అది ఆ టైటిలే వాళ్ళ పేరట లేదు. అది చెరువు బఫర్ జోన్లో చెరువు ఫుడ్ ట్యాంక్ లెవెల్లో నిర్మాణం చేసిన నిర్మాణాలు అనేది ఆ రోజు మున్సిపల్ అధికారులకు తెలియదా? ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కొల్యూడయ్యే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా కలగలిసి చేసిన ఆక్రమణలు ఇవన్నీ. అటువంటిప్పుడు ఇవాళ ఇంతమంది సహకారంతో నిర్మాణం చేసుకుని దశాబ్దాల తరబడి కాపురం ఉంటున్న వాళ్ళని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం కల్పించిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి తప్ప అదేనండి, అది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పునరావాస కేంద్రాలకు తరలించకుండా అంటే ఇలాంటి చర్యలకు పాల్పడటం అంటే గవర్నమెంట్ కూడా ఏ మేరకు ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఆలోచించకుండా చేయటాన్ని మనం ఎలా చూడాలో అర్థం కావట్లేదండి. ఇక్కడ ఒక అంశం ఉంది. ఇప్పుడు నేను కుకట్పల్లి జేఎన్టీ దగ్గర నుంచి లోపలికి ప్రగతి నగర్ కాలనీలో ఉంటా. జేఎన్టీ నుంచి మాకు ప్రగతి నగర్ కాలనీలోకి వచ్చే లోపు మధ్యలో అడ్డగుట్ట సొసైటీ అని చెప్పని వెస్టర్న్ హిల్స్ అంటారు, ఒక పెద్ద కాలనీ ఉంది. ఆ కాలనీ 2013-14లో రెగ్యులరైజేషన్ అయ్యి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అయితే అనుమతులు ఇచ్చే సందర్భంలో 2008-9లో పాత జీవో ప్రకారం అవి నిర్మాణాలు జరిగిపోయినట్టు, బిల్డింగ్ పెనలైజేషన్ జరిగిపోయినట్టుగా కుకటపల్లి మున్సిపాలిటీ అధికారులు అంటే 2013లో జరుగుతున్న నిర్మాణాలకి 2008లోనే అనుమతులు ఇచ్చేసినట్టు, ఆ భవనాల నిర్మాణం జరిగిపోయినట్టు, వాటిని పెనలైజేషన్ చేసేసినట్టు, అంటే వైలేషన్స్ తోటి వాళ్ళు కట్టి వాటిని పెనలైజేషన్ కూడా చేసేసుకున్నట్టుగా మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఆ నిర్మాణాలు జరిగిపోయినాయి, వాటిలో ఫ్లాట్లు అమ్మకాలు జరిగిపోయినాయి, బ్యాంక్ లోన్లు వచ్చేసాయి. మరి ఈ వైలేషన్స్ కి బాధ్యులైన అధికారులు ఎవరు? అక్కడ స్థానిక నాయకులకి అధికారులకు తెలియకుండానే ఇన్ని ఉల్లంఘనలు జరిగాయా? 5 సంవత్సరాలకి పూర్వం డేట్ తోటి అనుమతులు ఇచ్చి 13లో నిర్మాణాలు జరుగుతుంటే ఆ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎప్పుడు ప్రొక్యూర్ చేశారనేది ఇన్వెస్టిగేట్ చేస్తే బయటకు రాదా? ఆ లేబర్ ఛార్జ్ ఎప్పుడు పే చేశారు, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీటిని పరిశీలిస్తే బిల్డర్లకు సంబంధించి ఆ నిర్మాణాలు ఎప్పుడు జరిగినాయి, వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చినాయి, అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? అంతగా పాత రేట్లతో అనుమతి ఇచ్చి 5 సంవత్సరాల తర్వాత నిర్మాణాలు జరుగుతుంటే చూస్తూ ఎందుకున్నారు? ఏ అవినీతి ఇంతమంది అధికారులను ప్రలోభపెట్టింది అనేది నిర్ధారణ చేసుకోలేరా? ఖచ్చితంగా అధికార వ్యవస్థ స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ఏ అక్రమాలు చోటు చేసుకోవు. ఇటువంటప్పుడు కేవలం ఎండ్ యూజర్ గా ఉన్న ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళనే బాధ్యత చేస్తామనంటే మరి అది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రభుత్వ పరంగా బాధ్యత ఏం తీసుకుంటున్నారు? ఇవాళ ఈ ఆక్రమణని ప్రోత్సహించి వాటికి అన్ని ఫెసిలిటేషన్స్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిన ప్రభుత్వ విభాగాలకి 100% బాధ్యత ఉంటుంది. వాళ్ళని ఎవరిని జవాబుదారి చేయకుండా నివాసం ఉండే నివాసం ఉండే వాళ్ళని మాత్రమే వాళ్ళని నివాసయోగ్యం లేకుండా చేస్తామనంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రభుత్వాలు అటువంటి చర్యలకు ఉపక్రమించాలి తప్ప లేదు అంటే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నట్టు అవుద్ది. అంటే రాజేష్ గారు